శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పితృపక్షము 2023లో ఎప్పటి నుండి ఎప్పటి వరకు, పితృదోష నివారణకు పితృపక్షంలో ఏం చేయాలి? మన సనాతన ధర్మంలో మానవులందరూ తమ పూర్వీకులకు తప్పనిసరిగా శ్రాద్ధం చేస్తారు. పితృపక్షంలో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి సంవత్సరంలో 15 రోజులు అంకితం చేశారు. ఈ సమయంలో తమ పూర్వీకులకు శ్రాద్ధము, తర్పణము, పిండదానం నిర్వహిస్తారు. దీన్ని పితృపక్షంగా పిలుస్తారు. ఈ రోజుల్లో పూర్వీకులు భూమిపైకి వచ్చి తమ సంతానము శ్రాద్ధ తర్పణాన్ని స్వీకరించి వారికి ఆనందం, శ్రేయస్సు, సంతానం వృద్ధిని ప్రసాదిస్తారని నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారము పితృపక్షము అనేది భాద్రపద మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి నుండి ప్రారంభమై ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున ముగుస్తుంది. ఈ సంవత్సరము పితృపక్షాలు సెప్టెంబరు 29న ప్రారంభమై అక్టోబర్ 14న ముగుస్తుంది. ఈ సమయంలో పితృదోషాలు ఉన్నవారు దోషాల నివారణకు ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పితృపక్షం సమయంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చడానికి చేయవలసిన నిర్దిష్ట పరిహారాల విషయానికి వస్తే, పితృపక్షం సమయంలో స్నానము, దానము, తర్పణము చేయాలని చెప్పబడింది. ఈ సమయంలో పిండదానం చేస్తే నిస్సందేహంగా పూర్వీకుల దీవెనలు పొందుతారని పండితులైతే చెప్తున్నారు. పూర్వీకులు మరణించిన తేదీ తెలిస్తే తిథి ప్రకారము ఆ తేదీన శ్రాద్ధ కర్మం నిర్వహించి పిండదానం చేయడం వల్ల వారి ఆత్మలు శాంతిస్తాయి అని చెప్తున్నారు. ఇక పితృపక్షం సమయంలో వీలైతే సోమవారం నాడు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నవారికి, పేదలకు ఆహారాన్ని ఇస్తే పితృదోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు. మంగళవారం రోజున హనుమాన్ ఆలయాన్ని దర్శించుకొని హనుమంతునికి నైవేద్యాన్ని సమర్పిస్తే పితృదోషాలు తొలగిపోతాయి. పితృపక్షం సమయంలో పెద్దలను గౌరవించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని అగౌరవపరచవద్దని చెప్తున్నారు. శుభకార్యాలు చేసే ముందు తప్పనిసరిగా పూర్వీకులను స్మరించుకోవాలని, జంతువులు మరియు పక్షులకు ఆహారాన్ని, నీటిని ఇస్తే పితృదోషము తొలగిపోతుందని చెప్తున్నారు. అలాగే ఇంటికి వచ్చిన అతిథులను, యాచకులను అవమానించకుండా వారికి ఆహారాన్ని ఇస్తే కూడా పితృదోషాలు తొలగిపోతాయి. పితృపక్ష సమయంలో జుట్టు కత్తిరించుకోవడం కూడా అశుభం. పితృపక్షంలో అన్ని శుభకార్యాలు నిషిద్ధం. ఎలాంటి పరిస్థితిలో కూడా పితృపక్షంలో ఏ శుభకార్యాన్ని కూడా ప్రారంభించవద్దు. అది తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.